అందరికీ నమస్కారం. నిన్న నిజామాబాద్లో రియాజ్ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ప్రమోద్ కానిస్టేబుల్ మరణించిన కానిస్టేబుల్ సంబంధించేసి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో అందరూ కూడా భారీగా పరిహారం అంటూ భారీగా సాయం అంటూ పోస్టులు పెట్టారు. ఎంత భారీగా ఇచ్చినా చనిపోయిన మనిషి తిరిగి వస్తాడండి. ₹1 యాజ్ పర్ ప్రభుత్వం ఏదో జీవో ఉందిలే దాని ప్రకారం పోలీసుల రక్షణ నిధి నుంచి భద్రత నుంచి 8 లక్షలు, పోలీసుల వెల్ఫేర్ ఫండ్ సమేత నుంచి 16 లక్షలు, 300 గజాల స్థలము, తర్వాత ఆయన పదవీ విరమణ చేసే కాలం ఎంత ఉంది ఏంటి రాసేసి అన్ని జీతము, మరలా వాళ్ళ ఇంట్లో ఎలిజిబిలిటీ కనుక ఉండేది వాళ్ళ విద్యార్థులను పెట్టి ఒక ఉద్యోగం ఇస్తామని అన్నారు. ఇదంతా ఓకే. అయితే అసలు ప్రమోద్ ఎందుకు చనిపోయాడు? పోలీసుల యొక్క వైఫల్యం. నీట్ ఎగ్జామ్, జేఈ ఎగ్జామ్ రాయడానికి ఒక ఆడపిల్ల వెళ్ళింది, కష్టపడి చదువుకొని వచ్చింది. ఆ పిల్లని చూస్తే పాప రాత్రి నిద్రలేనట్టుంది. అయినా సరే ఆ పిల్లని ఒళ్ళంతా తడిమేసి చెక్ చేసి అప్పుడు లోపలికి పంపిస్తారు. బట్టలు ఒకటి తీయట్లేదు, అంతే, మొత్తం ఒళ్ళంతా తడిమేస్తున్నారు. వెళ్తుంది ఆడికి ఎగ్జామ్ రాయడానికి. కానీ ఎందుకంటే ఏమో లోపల స్లిప్లు పెట్టుకుందేమో, ఎవరు ఉన్నాయేమో. ఐ థింక్ 2-3 years బ్యాక్ కేరళలో ఆడపిల్లలు మెటల్ స్ట్రిప్ ఉన్న బ్రాస్ వేసుకొచ్చారని అది కూడా తీపిచ్చారు. అంత దారుణంగా చెకింగ్ చేశారు. ఇంకా జనాలు పచ్చి బూతులు తిడితే అప్పుడు కంట్రోల్ అయ్యారు. ఇదంతా ఎందుకు చెప్పాను నేను? ఒక క్రిమినల్ 60కి పైగా నేరాలు చేస్తున్నాడు, ఘోరాలు పాల్పడున్నాడు, ఆడవాళ్ళ మెడలో చైనులు లాగాడు, కొట్లాటలో ఉన్నాడు, బైకులు లేపెట్టిన ఎక్స్పర్ట్ వాడు రియాజ్ అనేవాడు. పోలీసులు కళ్ళుగా పారిపోతున్నాడు, ఎట్టగలే పట్టుకున్నారు మన 17వ తారీఖున. మరలా అతన్ని ఇప్పుడు పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళాలి. ప్రమోద్ బండి నడుపుతున్నాడు, బైక్ వెనకాల ఒక కానిస్టేబుల్ ఉన్నాడు, పోలీసు మధ్యలో వీడిని కూర్చోబెట్టారు. అలా కూర్చోబెడతానికి ముందు వాడిని పట్టుకున్నప్పుడు వాడితో లొంగిపోయాడు. చుట్టుపక్కల మొత్తం పోలీసులు ఉన్నారు, ఇక చంపేస్తారు కూడా, నేను లొంగిపోతానని చెప్పేసి వచ్చి లొంగిపోయాడు. వెళ్ళి పోలీసులు తీసుకెళ్ళిపో అన్నారు. అలా ఒక దొంగని, క్రిమినల్ నువ్వు తీసుకెళ్తున్న మూమెంట్లో కనీసం చెక్ చేయొద్దా? తీసుకెళ్తే పోలీస్ స్టేషన్కి, ఎగ్జామ్ హాల్కి కాదు. ఎగ్జామ్ హాల్కి పంపించే వాళ్ళు చెక్ చేశారు, పోలీసులకు పంపిస్తున్నట్టు క్రిమినల్ మాత్రం చెక్ చేయాలి. బండి అలా వెళ్తుంది, వాడి దగ్గర కత్తి ఉంది, ఆ కత్తి దారుణ దగ్గర ముందు ప్రమోదం పొడి చేశాడు. ఇక ప్రమోద్ బండి ఆపేశాడు, వెనకాల ఉన్నది పట్టుకోపోతే అతను కూడా పడవపోయాడు. ఈలోపు జనాలు ఫోటోలు వీడియోలు తీస్తున్నారు. వాడు పారిపోయాడు కాలువలో దూకేసి. ఇంటికెళ్ళి చక్కగా స్నానం చేసేసుకుని బట్టలు మార్చుకొని ఇక ఆ తర్వాత సిటీలోనే అటు ఇటు దొరుకుతూ ఉంటే మొత్తానికి 2 రోజులు పట్టుకున్నారు. చంపేశారు అనుకున్నారు, బట్ చంపలేదు. ఆసుపత్రి పట్టుకొచ్చారు. ఆసుపత్రి పట్టుకొచ్చాక ఏఆర్ కానిస్టేబుల్ దగ్గర గన్ తీసుకుని వెళ్ళిపోతున్న మూమెంట్ అప్పుడు వాడిని కాల్చారు, చచ్చారు. నేను నైట్ పోస్ట్ మార్టం అయిపోయింది, ఇందాక ఎర్లీ మార్నింగ్లో అంత్యక్రియలు కూడా అయిపోయింది. ఇప్పుడు సూడో సెక్యులర్లు బయటకు వస్తున్నారు. రియాజ్ని కావాలని చంపారు, ఆసుపత్రిలో ఉండి అతను ఎలా పారిపోతాడు ఏంటని చెప్పేసి అడాడు. బుద్ధి బుర్ర జ్ఞానం ఏంటి, మూర్ఖులు వీళ్ళు. అదే ప్రమోద్ స్థానంలో రియాజ్ ఉండి, ఈ రియాజ్ స్థానంలో ఒక హిందూ ఉన్నట్టయితే చంపండి వాడిని, ఇన్నాళ్ళు ఎందుకు చంపలేదని అంటారు. రియాజ్ని అన్యాయంగా చంపేశారు. రియాజ్ ఒక పోలీసు, చెకింగ్ లేకుండా ఏం లేకుండా ప్రమోద్ని క్రిమినల్ పంపించి చంపేశారు. నేను రివర్స్లో చెప్తున్నా, మీకు అర్థం కావటం కోసం మరలా చెప్తున్నా. ఒక హిందువు చనిపోతే నోరు లెగవు, ఇక వేరే మతస్థులు చనిపోతే నోరు లెగుస్తూ ఉంటాయి మేధావులకి, సూడో సెక్యులర్లకి. అలా ఈరోజు కొంతమందే స్పందిస్తున్నారు, ఏమని? రియాజ్ విషయంలో కరెక్టే జరిగిందని. ఇంకొంత సైలెంట్గా ఉన్నారు. కారణం, చనిపోయింది రియాజ్ అనబడి ఒక మైనారిటీ వ్యక్తి కదా, ఇంకేం మాట్లాడుతున్నారు, సైలెంట్గా ఉన్నాం. చనిపోయింది ప్రమోద్ అనే కానిస్టేబుల్ కదా, సరేలే ఏం చేద్దాం, సైలెంట్గా ఉన్నాం. ఈవిడ కొంతమంది అర్థం కానట్టే ఉండొచ్చు. నేను మరలా చెప్తున్నా, ఒక హిందువు చనిపోతే నోరు లెగవట్లేదు, వేరే మత చనిపోతే నోరు లెగుస్తూ ఉన్నాయి. ఏ రకంగా? ఒకవేళ అన్యాయంగా బలైతే, ఒకవేళ తప్పు చేసి బలైతే సైలెంట్గా ఉంటున్నారు. అదేంద్ర అంటే అంతే. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. ఇప్పటికైనా పోలీసు వాళ్ళు దయచేసి మీ రూల్స్ అన్నవి ఏవైతే ఉన్నాయో ప్రాపర్గా ఫాలో అవ్వండి. అండ్ ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు అంటూ ఉన్నారో వారిని కనిపెడుతూ ఉండండి. ఓవరాల్గా మీకు తెలిసిన స్మగ్లర్లు, నేరస్తులు, ద్రోహులు ఇంకా ఎవరైనా కనుకుంటే వాళ్ళ తలకు మీకు డీటెయిల్స్ తెలిసి పోలీసుకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. మీ పేరు రానివ్వండి, వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు. బట్ బీ కేర్ఫుల్. మళ్ళా చెప్తున్నా, మన ఈ దేశంలో ఒక హిందువు అన్యాయంగా చనిపోతే నోరు లేవు, మేధావులకైనా ఎవరికైనా లేవు. అదే నాన్ హిందూ మతస్థుడు ఏదో చిన్న తప్పు చేసి చనిపోయాడు అనుకుంటే అసలు తప్పే లేదు,
అన్యాయంగా చంపేస్తే నోరు లెగుస్తా ఉంటాయి. ఇక నేను ఆ పద్ధతిలో మార్చుకోండి. పోలీస్ అంటే నాకు ఎంతో ఇష్టం, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎంతో ఇష్టం. నేను ఏపీఎస్సి గ్రూప్ 1 ఇంటర్వ్యూ మిస్ అయిన వాడిగా చెప్తున్నాను. నేను డిపార్ట్మెంట్లో జాయిన్ అయినా కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ నా డిపార్ట్మెంట్, పోలీస్ అంటే నా ఇంట్లో వాడే. అందుకే వీరి మీద మాట పడినేమను, వీరికి ఇక్కడ జరిగితే నేను సైలెంట్గా ఉండలేను. ఇకనైనా పోలీసులు క్రిమినల్స్ విషయంలో వ్యవహరించే విధానాన్ని కొంచెం కేర్ఫుల్గా మానిటర్ చేసుకోండి. మొన్న మాత్రం ప్రమోద్ చనిపోయేవాడే కాదు, పోలీసులు చెక్ చేయకుండా రియాజ్ని పంపడం వల్లనే చనిపోయాడు.